కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐబొమ్మ రవి సైబర్ క్రైమ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. పైరసీ, బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్లకు సంబంధించి పేమెంట్ గేట్వేల ఐడీలు మర్చిపోయినట్లు రవి పోలీసులకు చెప్పాడు. గుర్తుకు వచ్చినప్పుడు సహకరిస్తానని తెలిపాడు. ఈ మేరకు 12 రోజుల కస్టడీలో ఐబొమ్మ వెబ్సైట్ వివరాలను వెల్లడించాడు. పైరసీ సినిమాలు కొనుగోలు చేసి హెచ్డీ ప్రింట్లుగా టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా కొనుగోలు చేసిన కొత్త సినిమాలను హెచ్డీ ప్రింట్లుగా పైరసీ చేసేవాడు. ఇందుకు గాను ఉషా ముల్లపూడి హాస్పిటల్ రోడ్లో సుమారు 5 నుంచి 10 మందిని నియమించుకుని వెబ్సైట్లు నిర్వహించాడు. ఇందుకు సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల కోసం పేపాల్, బిట్కాయిన్, కాయిన్ బేస్, పేయర్, రోబోకాస్నా, క్యాపిటలిస్ట్, పర్ఫెక్ట్ మనీ వంటి ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వేలు వినియోగించినట్టు తెలిసింది. కాగా ఆయా గేట్వేలకు సంబంధించిన లాగిన్ ఐడీలు తనకు గుర్తుకు లేవని రవి పోలీసులకు తెలిపాడు. దానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఐబొమ్మ రవి 12 రోజుల కస్టడీ తర్వాత పోలీసులు కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టి అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అతని నుంచి సంతకాలు తీసుకున్న తర్వాత తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పైరసీ, బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి పేమెంట్ గేట్వే ఐడి అన్ని కూడా తాను మర్చిపోయినట్లు పోలీసులకు పదే ఇదే విషయాన్ని రవి చెప్పుకొస్తున్నట్టుగా ఈ విషయాన్ని కోర్టులో తెలియజేయడం జరిగింది. గుర్తుకు వచ్చినప్పుడు సహకరిస్తానని, ఇప్పటి వరకు గేట్వే ఐడీలన్నీ కూడా మర్చిపోయానని, ట్రాన్సాక్షన్ సంబంధించిన ఐడీస్ అన్ని కూడా తను మర్చిపోయాను, ఎవరికి ఇచ్చాను ఐడియా లేదు అంటూ కూడా మళ్ళీ పోలీసులకు సహకరించకుండానే టైం పాస్ చేశాడనే ఒక విషయాన్ని కూడా పోలీసులు 12 రోజుల పాటు జరిగినటువంటి కస్టడీ వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఐబొమ్మ రవి వెబ్సైట్ వివరాలను వెల్లడించేటువంటి క్రమంలో పైరసీ సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి ప్రింట్ గా టెలిగ్రామ్ ద్వారా వాటిని కొనుగోలు చేసినట్టుగా కూడా, కొత్త సినిమాలను హెచ్డి ప్రింట్ గా పైరసీ చేసేవాడనేది కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఉషా ముల్లపూడి హాస్పిటల్ రోడ్ లో సుమారు 5 నుంచి 10 మంది సిబ్బందిని నియమించుకొని ఈ వెబ్సైట్లన్నీ అక్కడి నుంచి రన్ చేస్తా ఉన్నాడు అనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కోసం పేపాల్, బిట్కాయిన్, కాయిన్ బేస్, పేయర్, రోబోకాస్, క్యాపిటలిస్ట్, పర్ఫెక్ట్ మనీ వంటి ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వేలు వినియోగించినట్టుగా కూడా పోలీసులు గుర్తించి వాటికి సంబంధించిన యూజర్ నేమ్లు, పాస్వర్డ్ అన్ని కూడా తమకు అందజేయాలంటూ కూడా తెలియజేయడంతో తనకు ఆ లాగిన్ ఐడీలన్నీ కూడా మర్చిపోయాను, ఇప్పుడు గుర్తులేవు, అసలు నేను ఎందుకు ట్రాన్సాక్షన్ జరిపానో తనకు తెలియదు అంటూ కూడా అమాయకంగా పోలీసుల ముందు తను ఈ విషయాన్ని అంగీకరించినట్టుగా తెలుస్తుంది. కొన్ని విషయాలు వాస్తవాలు ఒప్పుకోవడం, కొన్ని విషయాలు తమకు తెలియదు అనడము, కొంత పోలీసులకు సహకరించకుండా ఈ 12 రోజుల పాటు ఇబ్బందికి గురి చేశాడనేది మాత్రం కోర్టులో ఆ విషయాన్ని తెలియజేసి మళ్ళీ కస్టడీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తం అతని పైన 4 కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి 4 కేసులు పెండింగ్ లో పోలీసులు మళ్ళీ కస్టడీ అడిగి ఆ కస్టడీకి తీసుకొని ఈ 4 కేసుల్లో కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. తన చెల్లి చంద్రికకు విదేశాల్లో ఉన్నటువంటి అమ్మాయికి 90 లక్షల పాటు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. రవి అకౌంట్ నుంచి ఎవరెవరు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యి రిసీవ్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో నోటీసులు జారీ చేసి పిలిపించి దేనికోసం ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు అన్నట్టుగా ఆ వివరాలను కూడా సేకరించి వాళ్ళందరినీ విచారించేటువంటి అవకాశం ఉంది. సార్ రవితేజ, అంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు ఐబొమ్మ రవి. అంటే ఈ నేపథ్యంలో ఐబొమ్మని పూర్తిగా బ్లాక్ చేసినట్టు అనుకో, లేకపోతే ఐబొమ్మ 1 పేరు లాంటివి ఏమైనా రూపాంతరం చెందే అవకాశం ఉందా? ఇంకా ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఐబొమ్మ నిర్వాహకులే ఒక మెసేజ్ ఇచ్చి భారతదేశంలో ఐబొమ్మ సేవలు, బప్పం టీవీ సేవలు నిలిపివేస్తా ఉన్నాము కొన్ని సాంకేతిక కారణాల అంటూ కూడా అఫీషియల్ గా వాళ్ళకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. రవి కస్టడీ కొనసాగుతూ ఉంటుంటే మళ్ళీ ఐబొమ్మ పేరుతో ఇంకో వెబ్సైట్ ప్రత్యక్షం అవ్వడము, పోలీసులు దానిపైన దృష్టి పెట్టడము, ఆ వెబ్సైట్ ని కాస్త క్లోజ్ చేయడము, కోట్లాది రూపాయలుగా వీళ్ళు సినిమా చిన్న జరిపి రిలీజ్ అయినటువంటి కొన్ని గంటల్లోనే అది ఈ వెబ్సైట్ల ద్వారా ప్రత్యక్షం అవ్వడం, ఆ సినిమా టికెట్లు కొనుగోలు చేయకుండా అందరు ఇంట్లో నుంచి ఆ సినిమాలు వీక్షిస్తా ఉన్నారు అనే దానిపై కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్తా ఉన్నారు. ఇతనితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇతని నుంచి డబ్బు పొందినటువంటి వ్యక్తులు, ఇతని నుంచి
కాంటాక్ట్స్ రిలేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు వీరందరిపై కూడా ఇప్పుడు దృష్టి పెట్టి ఉషా ముల్లపూడి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఆఫీసులో 10 మంది సిబ్బంది ఎవరు, ఆ 10 మందికి జీతాలు ఎలా ఇచ్చేవాడు, ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నారు, ఎలాంటి ఆపరేషన్స్ ఆఫీస్ కేంద్రంగా సాగుతా ఉన్నాయంటూ కూడా ఈ వివరాలన్నీ వారి నుంచి రాబట్టే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి పిలిపించే విచారణ జరిపే అవకాశం ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.